హలో. హాయ్ అందరికీ. ఫస్ట్ నేను ఈరోజు చేయాల్సింది ఏంటంటే, నైట్ టైము చాలా వరకు అందరూ గుడిల దగ్గర ఆ రోడ్ల మీద నిద్రపోతా ఉంటారు. అది ఇప్పుడు చాలా నిద్రపోతా ఉంటారు. కానీ అక్కడ ఉండే పరిస్థితి నైట్ టైం నిద్రపోతే ఎలాగుంటుందో పరిస్థితి చూద్దాం. ఈరోజు నైట్ అంతా నేను ఇప్పుడు ఎంత టైం వచ్చి 8 అవుతుంది. 8 అవుతుంది. రేపు ఉదయం 8 గంటల దాకా చూడాలి. అంటే నైట్ టైం ఎలాగుంటుందో పరిస్థితి. ఎవరెవరు ఆపుతారు రోడ్డు మీద నిలబడితే. ఇప్పుడు మనం నేరుగా హైవే దగ్గరే ఉన్నాం, హైవే పక్కనే ఉన్నాం. పక్కన ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ గుడికి వచ్చినాం. గుడి దగ్గర ఎట్లా నిద్రపోతారో ఎలాగుంటారో చూద్దాం. తర్వాత రెండోది వచ్చి హైవే పక్కన పోయి కాసేపు కూర్చుందాం. అక్కడ కూర్చొని అక్కడ కూర్చుందాం. ఎందుకంటే గుడి దగ్గర పక్కన కొనుక్కుంటే పోలీసులు తిరగతారు. ఎందుకున్నారు ఏమని అడుగుతారు. మనం ఇప్పుడు గుడి దగ్గర మామూలుగా అందరిలాగా ఎట్లా నిద్రపోతారో మనం కూడా అలాగే నిద్రపోతాం. సేమ్ అంతే. ఎవరైనా వచ్చినా అక్కడ నిద్రపోతున్నాం అని చెప్తాం. పరిస్థితులు అలాగుంటాయి నైట్ టైం. చూద్దాం నైట్ టైం ఎలాగుంటారు. వానాకాలం అంటే ఇంక చెప్పలేదు. నేను ఒకరోజు చూసాను నైట్ టైం. వానాకాలం ఎలాగుంటుంది అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఎక్కడ చూసినా నీళ్ళే. వాళ్ళు ఎక్కడ నిద్రపోలేరు, ఎక్కడ ఉండలేరు. అది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే నీళ్ళు ఒక పక్క, చలి ఒక పక్క, గాలి అన్ని విపరీతంగా ఉండదు. ఆ ఛాలెంజ్ కూడా నేను చేస్తున్నాను ఒకసారి ఉండి. అది వచ్చి నా పాత వీడియోలో నా అకౌంట్ ఉంది. అకౌంట్ డిలీట్ అయిపోయింది. మీరు చూసుంటారు, నా సబ్స్క్రైబర్లు చాలా వరకు చూసుంటారు దాన్ని. ఓకేనా. మళ్ళా ఈ వీడియోలో పాత వీడియోలో అయిపోయినాయి. మళ్ళీ కొత్తగా చేస్తున్నా. ఫస్ట్ నుంచి వస్తుంది ఈ వీడియో. నైట్ టైం ఎలాగుంటుంది. ఆ రోజు వానలో చేస్తున్నా నేను. ఈ వానలు అయినప్పుడు ఎలాగుంటుందో చూడాలని ఒకసారి ట్రై చేయాలని ట్రై చేస్తున్నాను. ఏమో ఇది నైట్ టైం అంతా ఉండాలి. వానలో మాత్రం బీభత్సంగా ఉంటుంది. అది మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. నేను చూసినాను వీడియోలో, చేసినాను. నాకు సబ్స్క్రైబర్లు కూడా చూస్తున్నారు. ఇప్పుడు నైట్ టైం చూస్తుంటే ఎట్లుంటుందో నైట్ అంతా. ఇప్పుడు ఎండాకాలం ఈగిలు ఉంటాయి రోడ్డు మీద, హైవే ఎలాగ ఉంటుందో తెలియదు. కానీ ట్రై చేద్దాం, చూస్తాను. ఇప్పుడు టైం 8 అవుతుంది. నాకు చెప్పాను కదా, రేపు ఉదయం 8 గంటల దాకా ఉంటాను. మీకు అక్కడే ఆ గుడిలో నిద్రపోయేది కూడా చూపిస్తాను, ఎక్కడ నిద్రపోతాను. ఓకేనా. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. అప్పుడు అడుగు పోయి చూద్దాం ఎలాగుంటుందో. ఇక్కడ కూడా ఉంటాను నేను. 12 దాకా అక్కడికి వెళ్దాం. టైం వచ్చి 12:30 అవుతుంది. బైక్లు అక్కడక్కడ వెళ్తా ఉన్నాయి. టైం వచ్చి 12 అవుతుంది. 12 అవుతుంది. కొంచెం చీకటి ఏం లేవు, కానీ చల్లగా గాలి వస్తుంది. బస్సులు కార్లు బాగా విపరీతంగా తిరుగుతున్నాయి నైట్ టైం వచ్చి. స్కూటర్లు కూడా లైట్ గా తిరుగుతున్నాయి. మీరు వెనక చూస్తుంటే అసలుకి బండ్లు ఎక్కువ తిరుగుతున్నాయి. చూస్తున్నారు కదా ఎలాగొస్తున్నాయో. ఎంత స్పీడ్గా వస్తున్నాయంటే అంత స్పీడ్గా వస్తున్నాయి, వేగంగా. ఆ శబ్దం కూడా వినిపిస్తుంది మీకు, నేనేం చెప్పలేదు, అదే ఆటోమేటిక్ వినిపిస్తుంది. చాలా స్పీడ్గా వస్తున్నాయి. శబ్దం కూడా మాకు ఏం లేదు. నైట్ టైం మాత్రం జర్నీ స్పీడ్గా వెళ్ళిపోద్ది. ఎందుకంటే నైట్ టైం ఎవరు ఏం తిరగరు, ఎవరు ఎక్కువ ఉండరు, ఎక్కువ మంది. అందుకని ఖచ్చితంగా బాగుంటుంది జర్నీ నైట్ టైం. ఎందుకంటే ఎవరు ఉండరు కదబ్బా పొగులు అంతే. అందులో ఇప్పుడు ఎండాకాలం ఇది. నైట్ అంటే ఉదయం పూట అంటే ఇంజిన్ లా కొంచెం హీట్ ఎక్కితే అంటారు, నాకు తెలియదు. ఇప్పుడు నైట్ టైం కదా, కొంచెం కూలింగ్లో వెళ్ళిపోతాయి. అందుకని ఉదయం పూట కన్నా నైట్ టైం బండ్లు బాగా వెళ్తున్నాయి. లారీలు, కార్లు కూడా బాగా వెళ్తున్నాయి. అబ్బా. సరే, ఇప్పుడు మనం ఆడ పోయి చూద్దాం. 12 అయిపోయింది కదా టైం. ఆడ బీచ్ రా చూద్దాం ఎలాగ ఉంటుందో. ఇప్పుడు టైం వచ్చి చెప్పాను కదా 12 అయిందని. టైం వచ్చి ఇందాక 12 అయింది కదా. ఇప్పుడు వచ్చి 12 వచ్చి టైం వచ్చి 2:30 అవుతుంది.
చూడండి మొత్తం ఎంత హైవే ఎంత స్పీడ్ గా పోతున్నాయి అంటే బండ్లు ఎంత స్పీడ్ గా పోతున్నాయి. బైకులు నైట్ మాత్రం ఇక్కడ కొంచెం నైట్ టైం అంటే డేంజర్ అబ్బా. ఎందుకంటే ఎక్కువసేపు ఎక్కువ భలే డేంజర్. ఎందుకంటే నైట్ టైం పక్కన ఇప్పుడు అందరూ ఇంచుమించు ఒక 5 మందో 6 మందో వచ్చారు. 5 మంది 6 మంది వచ్చి చూసిపోయారు. ఏంది 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 సంగతి ఏంది ఏంది సంగతి ఏంది, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, ఏమైంది అని ఇంచుమించు అడుగుతా ఉన్నారు. మీకు కనిపిస్తలేదు అక్కడ ఉన్నాడు కదా, అక్కడి నుంచి లాస్ట్ నుంచి ఆడ ఆపుకొచ్చి వాడు అడగతున్నాడు, ఏంది ఏంది ఇక్కడ కూర్చున్నావు, ఏం సంగతి ఏంది అన్నాడు. ఏం లేదన్నా మామూలుగా కూర్చున్నాను, ఇట్లాగానే వీడియో చేస్తున్నాను, నైట్ టైం ఎలాగ ఉండద్దు పరిస్థితి, మామూలుగా రోడ్డు మీద అందరు నిద్రపోతారు కదా అందుకని చేస్తున్నాను నేను అని చెప్పా. ఆ సర్లే అని వెళ్ళిపోయాడు. మళ్ళా 1 గంట తర్వాత ఇంకోటి వచ్చాడు. ఆడొచ్చి ఏం చేశాడు, ఆటో వాళ్ళే కామన్, ఆటో వాళ్ళు అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత వాడు మామూలుగా చూస్తా పోయాడు. మళ్ళీ ఏమి కానీ మీకు చూపిస్తా కదా, అది కూడా మీకు చూపిస్తా. అదిగో ఆ పైన అక్కడ అక్కడికి వెళ్ళి ఆడు వీడియో పోతుందా, 1 సెకండ్ చెప్తా. అక్కడికి వెళ్ళి ఇదిగో ఆడ కనిపిస్తుంది కదా, ఆడికి వెళ్ళి వెనక్కి వస్తుంది బైక్ వస్తుంది కదా, ఆడికి వెళ్ళి ఏం అర్థం కావట్లేదు. ఆడికి వెళ్ళి ఆ నుంచి వాడు తిరిగి వచ్చి, ఏం తమ్ముడు ఏం చేస్తున్నావు తమ్ముడు అంటున్నాడు. ఆడే కాదు, ఇద్దరు చాలా మంది 20 మంది ఇంచుమించు వచ్చి ఇక్కడ బండాబి ఏం చేస్తున్నావు తమ్ముడు, ఏం చేస్తున్నావు తమ్ముడు అడుగుతా ఉన్నారు. పైన ఇప్పుడు టైం వచ్చి 2:30 అవుతుంది. మీకు కనిపిస్తుంది కదా వెనక ఖాళీగా ఉంది. బండ్లు మాత్రం వెళ్తానే ఉన్నాయి. ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి అంటే అంత స్పీడ్గా వెళ్తున్నాయి. మీకు కనిపిస్తుంది కదా ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి అంటే అంత స్పీడ్గా వెళ్తున్నాయి. ఒక్కొక్కటి ఖచ్చితంగా చెప్పలేం. 12కి అందాక 12కి స్పీడ్గా వెళ్తున్నాయి. ఇప్పుడు ఇంకా బీపచ్చం 2:30 అవుతుంది కదా టైం, అందుకని. సరే ఇంకా నిద్రపోలేదు. నేను నిద్రపోయి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఇదే కదా మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి లైట్ రాలేదా, సర్లే. ఇక మీకు కనిపిస్తుంది కదా, చీకట్లో ఏం కనిపించట్లేదు. మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇక్కడే, ఇదిగో మీకు కనిపిస్తుంది కదా, ఇదిగో ఏడే నా చెయ్యి కనిపిస్తుంది కదా, ఇదిగో ఇక్కడే ఇదిగో ఇక్కడ నిద్రపోతాను నేను. ఈరోజు లైట్లు లేవు బా. సర్లే ఇదిగోండి ఇక్కడే నిద్రపోతాను. ఇక్కడ చూపిస్తున్నా కదా వెళ్తావు, అక్కడే నేను నిద్రపోయేది. ఈరోజు నైట్ టైం 2:30 అవుతుంది. టైం వచ్చి 2:30 అవుతుంది. ఇక్కడ నుంచి మీకు చూపిస్తా, టైం వచ్చి 2:30 అవుతుంది. బా అదిగో ఆడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ నిద్రపోతాను నేను, అక్కడ నిద్రపోతాను ఈరోజు ఖచ్చితంగా. టైం 2:30 అవుతుంది. సరే అబ్బా, ఇప్పుడు టైం వచ్చి మీకు చెప్పాను కదా అందాకే 2:30 అవుతుందని. ఇంకా అయిపోయింది. ఇంకా బండిలో బీపచ్చంగా వెళ్తా ఉంటే ఇక నాకు నిద్ర వస్తుంది ఫుల్గా. 3 అవుతుంది, అదే 2:30 అవుతుంది కదా, ఇంకా 15 నిమిషాల్లో అయిపోద్ది. ఇంకా నేను రేపు ఉదయాన్నే మీకు లేచి చూపిస్తాను. రోడ్డు మీద ఇంచుమించు నిద్రపోలేం. ఎవరో ఒకరు చేస్తానే, ఎవరో ఒకరు లేపుతానే ఉంటాడు. ఎవరో ఒకడు వచ్చి ఏం చేస్తున్నావు మేలుకుంటే. నిద్రపోయినా కూడా ఎవరికైనా డౌట్లే. ఇది చాలా క్రిటికల్గా ఉంటుంది వ్యవహారం. ఎంత గట్టిగా ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది. ఎందుకంటే నా హైవే ఉంది కదా, ఒక్కొక్క మంచోడు అంటే వెళ్ళిపోతాడు చూసి. కొంతమంది ఎదవ నా కొడుకులు ఉన్నారుకో, లేపి నువ్వు ఎందుకు కొనుక్కున్నావు అన్ని క్వశ్చన్లు వేస్తారు. నేను మ్యాక్సిమం గా చూసింది ఎక్కువ 65 నుంచి 70 ఉన్న లోపల పెద్దవాళ్ళందరూ
హైవే మీదే నిద్రపోతారు, సైడ్లు కానీ గుడి లోపల కానీ ఎక్కువ నిద్రపోయేది నేను చూస్తున్నా వాళ్ళని, నేను ఎక్కువ నిద్రపోయేది కానీ అది. అందుకని వాళ్ళ ఇబ్బంది అంటే ఎండాకాలం అంటే భలే నేను అర్థమవుతుంది నాకు. ఎందుకంటే ఇప్పుడే నన్నే అడిగేశారు ఒక నైట్ అంతా ఉండలేకే. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పలేను, రేపు ఉదయాన్నే చెప్తాను 8 గంటలకి. కానీ హైవే మాత్రం స్పీడ్గా వెళ్తున్నాయి బండ్లు వచ్చి. ఎట్ట స్పీడ్కి వెళ్తున్నాయి అంటే అంత స్పీడ్గా వెళ్తున్నాయి బండ్లు, ఒక్కొక్కటి వచ్చి జమ్ 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 అని వెళ్తున్నాయి ఒక్కొక్కటి. అదబ్బా భలే కష్టం అబ్బా, నైట్ దుప్పటికి ఇప్పటి లేకపోతే హీట్ ఎక్కువ ఉంది చూసారా. ఇప్పుడు నేను రోడ్డు మీద కూర్చోన్నాను, ఇంచుమించు రోడ్డు భలే వేడిగా ఉంది. అది సగ్గాలి, నేను కొనుక్కున్నాను 5 నిమిషాలు ఏడే కొనుక్కునే లేకే 5 సెకండ్లకే హీట్ ఎక్కువ అయిపోయింది. వేడి చేసి పారేస్తుంది, వేడి కింద దుప్పట్లు కప్పలు ఏదో వేసుకుని పట్టా గిట్టావు. ఇక్కడ నాకేం కనిపించలేదు, బట్టలు వేసుకున్నాడు ఇక్కడ. చాలా ఇబ్బందిగా అయిపోయింది ఇక్కడ, వేడి ఎక్కువ ఉంది. గుళ్ళ లోపల పోయి ఇంక నిద్రపోతున్నా. ఎందుకబ్బా, ఇదేం సాయం చేయాలి నిజంగా, ఎవరికైనా సాయం చేయాలి. నేను కూడా సాయం చేస్తున్నాను, నాకు తెలుసు. వానాకాలంలో, ఎండాకాలం మాత్రం ఎప్పుడు హైవే మీద ఎక్కడ రోడ్ల మీద కొనుక్కుంటే గుళ్ళ దగ్గర ఎవరికైనా ఇబ్బంది అబ్బా. ఎందుకు ఈ వీడియో తీసాను నేను. చాలా వరకు ఎక్కువ మనకి కనిపించేది 65 నుంచి 70 ఉన్న 75, 80 సంవత్సరాల్లో హైవే పక్కన, తర్వాత వచ్చి రోడ్ల మీద గుడుల దగ్గర ఎక్కువ నిద్రపోతారు వాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు అర్థమైంది ఎందుకబ్బా అక్కడ ప్రదేశాలు ఎక్కువ గుళ్ళ దగ్గర ఎందుకు నిద్రపోతారంటే నాకు అర్థమైంది ఇప్పుడు ఈరోజు. ఎందుకు గుళ్ళ నిద్రపోతే నా కొడుకు ఎవడు అడగడు, బయట రోడ్ల మీద ప్రతి ఒక్కడు ఎందుకు పనుకున్నాం గుచ్చి 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 అడుగుతారు. ఇప్పుడు అర్థమైంది. వానాకాలం కదబ్బా, ఎండాకాలం కూడా సమస్య. దయచేసి ఎవరైనా అంటే సాయం చేయండి, నేను కూడా సాయం చేస్తున్నాను. సాయం చేస్తా ఇప్పుడు. ఓకే, ఉదయం మాట్లాడదాం. ఫుల్ నిద్ర వస్తుంది. రోడ్లో మాత్రం హైవే మేము చూపిస్తాను చూడండి, బండ్లు అట్ట వెళ్తున్నాయంటే ఎంత స్పీడ్గా వెళ్తున్నాయంటే అంత స్పీడ్గా వెళ్తున్నాయి ఒక్కొక్కటి. చూసారా, ఖాళీగా ఉంది హైవే అంతా. కిందంతా ఖాళీగా ఉంది, పైన మాత్రం స్పీడు, స్పీడు జమ్ 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 అని వెళ్తున్నాయి. ఓకే, రేపు ఉదయం మాట్లాడుకుందాం. టైం వచ్చి 3 అవుతుంది. ఓకే, మీరు చూసారు కదా, నా ఇప్పుడు వచ్చి టైం వచ్చి 10:30 అవుతుంది. రాత్రి అంతా ఉన్నాను. అర్థమైంది. ఎవరైనా సరే రోడ్డు మీద నిద్రపోయే వాళ్ళు, గుళ్ళో నిద్రపోయే వాళ్ళని వాళ్ళకి ఎంత ఇబ్బందులు అవుతాయో నాకు అర్థమైంది. రోడ్డు మీద గుళ్ళో కన్నా ఎక్కువ, గుళ్ళో ప్లస్ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కొంతమంది దొంగతనాలు కూడా చేస్తారు, అందుకని ఎవరు నమ్మరు. ఇది ఈరోజు వీడియో. రాత్రి అంతా నిద్రపోలేదు, ఇంకా మత్తుగా ఉంది నాకు. నిద్రతో మాట్లాడలేకపోతున్నా, అర్థమవుతుంది కదా, అది విషయం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీడియోలు వస్తాయి.